హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇవ్వాలి కాలేజ్లో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు డిస్ప్లే చేసేది వచ్చేసి టీఎస్ ఐసెట్ అఫీషియల్ వాళ్ళు రిలీజ్ చేసిన డీటెయిల్ నోటిఫికేషన్. The candidate has to report at the allotted college after final phase of counseling and hand over a set of Xerox copies of the certificates and original transfer certificate. మీకైతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఆర్ రేపు వచ్చేసి మనకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అందరూ మీరు వచ్చేసి కాలేజ్కి వెళ్ళొచ్చు. కాలేజ్లో ఏమని ఇవ్వమని చెప్పారంటే మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీసు అండ్ ఒరిజినల్ డిగ్రీలో ఇస్తారు కదా ఒరిజినల్ టీసీ అయితే మీరు ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ కాలేజ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో మరి మనకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో కూడా అదే చెప్పారు. రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 25th నుంచి 28th, అంటే రేపటి నుంచి 28th లోపు మీకు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. కొన్ని కాలేజ్ వాళ్ళు మెసేజ్ కూడా పంపిస్తారు కాలేజ్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుందని. ఆర్ మీరే రేపు స్కిప్ చేయండి, ఒకవేళ రేపు సీట్ అలాట్మెంట్ వస్తే సెకండ్ ఫేజ్ వాళ్ళు జాయిన్ అవుతుంటారు కనుక మీరు 26th నుంచి 28th వరకు వెళ్ళి ఒకసారి కనుక్కోండి కాలేజ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం 28 తర్వాత అంటే 29th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో మరి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అయితే ఓన్లీ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్స్ ఓన్లీ టీసీ ఇవ్వమన్నారు. మీ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.